హాయ్ హలో వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్. ఈరోజు నేను మీకోసం ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా నేను పెరుగు మీద మీగడంతా కలెక్ట్ చేసి పెట్టుకున్న 10 days. మీరు ఎయిదర్ పాల మీగడన్నా తీసి పెట్టుకొని దాన్ని తోడు వేసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా పెరుగు మీద ఉన్న మీగడంతా కలెక్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 10 days తర్వాత మనం నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఒక తమలపాకు తీసుకున్నాను, కొన్ని మెంతులు, కొంచెం కల్లుప్పు, ఒకరేమో కరివేపాకు. ఫస్ట్ మనము ఈ పెరుగు మీద ఉన్న మీగడంతా కలెక్ట్ చేసుకున్నదంతా మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకుంటే మనకి వెన్న అనేది ఫామ్ అయిపోతుంది. చూడండి, మీగడంతా నేను ఒక జార్లోకి తీసుకున్నాను. చూడండి, మిక్సీకి వేసుకుంటే మనకి వెన్న అనేది సపరేట్ అయిపోతుంది. మజ్జిగలో నుంచి మంచి చిక్కటి వెన్న వస్తుంది. ఈ వెన్ననంతా మీరు ఒక బౌల్లోకి తీసుకోండి. చూడండి, వెన్న అనేది మనకి బాగా రెడీ అయిపోయింది. ఇది 2 to 3 times వాటర్తో క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. వాటర్తో క్లీన్ చేసుకుంటుంటే మీకు ఇది సపరేట్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల నెయ్యి అనేది మంచిగా ఎక్కువ రోజులు వస్తుంది, పాడవకుండా ఉంటుంది. వెన్ననంతా క్లీన్ చేసుకున్నాక ఒక మందంగా ఉండే బౌల్లోకి ఈ వెన్నను అనేది తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని వెన్నను కరిగించుకోవాలండి. వెన్నంతా కరిగిపోయి బాగా ఎర్రగా రావాలండి. ఎర్రగా కొంచెం వచ్చేంత వరకు కరిగించుకుంటూ ఉండాలి, కాగబెట్టుకుంటూ ఉండాలి. ఈ తెల్లగా ఉన్నదంతా కరిగిపోవాలి. చూడండి, బాగా తెల్లదంతా కరిగిపోయి సైడ్స్ లైట్గా రెడ్ కలర్ రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు తమలపాకు, కరివేపాకు, ఉప్పు, మెంతులు అన్నీ వేసేసి కాగబెట్టేసుకోవాలి. బాగా చిటపట అని బాగా సౌండ్ వస్తుందండి. ఇలా సౌండ్ వస్తుంది అంటే మీకు నెయ్యి అనేది ఫామ్ అయినట్టు. ఒక 2 minutes ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తమలపాకు, కరివేపాకు వేయడం వల్ల డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. బేబీస్కి ఇది పెట్టడం వల్ల చాలా మంచిది హెల్త్కి కూడా. ఇవి ఖచ్చితంగా వేసుకోండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇవి కూడా బాగా వేగిపోయాయండి, కరివేపాకు, తమలపాకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, నెయ్యి అనేది ఫామ్ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత ఒక చిన్న డబ్బాలోకి ఫిల్టర్ చేసి పెట్టుకోండి. చల్లారిపోయిన తర్వాత ఇలా డబ్బాలోకి తీసి పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. చూడండి, హోమ్ మేడ్ ఘీ రెడీ అయిపోయింది. చల్లారిపోయిన తర్వాత మనకి ఈ కూల్నెస్కి బాగా గడ్డగట్టిపోయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.